ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. కీర్తనలో 68 అధ్యాయము 28వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరికీ బలమును శక్తిని అనుగ్రహించండి. బలహీనులకు బలమును దయచేయండి, శక్తిహీనులకు శక్తిని దయచేయండి. నీ కృపనుంచండి. ఆర్థిక సమస్యలను తీర్చండి, అప్పులతో నుండి విడిపించండి. నెమ్మదిని శాంతిని ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువులను తోడుకొనండి. అంతేగాక సంతానం లేని వారికి సంతానం దయచేయండి. కుంగిన వాళ్ళని లేవనెత్తండి ప్రభా. తండ్రి, వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చబడి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా తండ్రి, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. ఇదిగో నాయన, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయండి ప్రభు. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు లేని వారికి, యవనస్తులకు ఉద్యోగాలు దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వరకు మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు సెలవులు ఇచ్చారు, ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారందరినీ కూడా నీ కాపుదల భద్రతల్లో ఉంచండి నాయన. నిత్యమైన నీ కృపను ఉంచండి. ప్రయాణాలు చేస్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఇడువని ఎడబాయిన దేవుడు అయిన నీవు తోడుగుండి సహాయం చేసి ఆదరించి మేలుతో నింపమని, అన్ని విషయాల్లో ఉద్యోగ చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాలు చేస్తున్న పచ్చని దీవించి ఆశీర్వదించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.